బంగారేశ్వర మీకోసం నేను ఈ జోస్యాలు నిజం అవుతాయా కాదా ఆర్టీవీ వ్యూవర్స్ కోసం కామెంట్ చేసే మీ అందరి కోసం మీరు కూడా కామెంట్ చేయండి. మీ క్వశ్చన్స్ కూడా నేను బంగారేష్ శర్మ గారికి అందిస్తాను. మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్ని చూస్తున్నాను నేను. సో బంగారేష్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. బంగారేష్ శర్మ గారు, బాబా వంగా జోస్యం పైన జపాన్ ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. వాళ్ళు సహాయక చర్యల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారట. 3 లక్షల మంది చనిపోతాయనేటువంటి మాటని నిన్న మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాటల్ని జపాన్ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఎలా చూడాలి? జోస్యం నిజంగా అవుతుందా? సో మీరేం చెప్తారు? మీ అభిప్రాయం అంటే ఇంతకు ముందు ఆవిడ చెప్పినటువంటివి చాలా మటుకు నిజాలు అయినాయండి. కాబట్టి అంతకు ముందు ఆ 26/11 అటాక్స్ కానివ్వండి, లేదు కరోనా వైరస్ విషయం కానివ్వండి, లేదు అనేకమైనటువంటి విపత్తులు ఆవిడ చెప్పడం జరిగింది. చెప్పిన విపత్తులన్నీ కూడా సక్సెస్ అయినాయి. అయితే ఎట్ ద సేమ్ టైం ఆవిడ చెప్పినవి జరగనివి కూడా కొన్ని ఉన్నాయి. కానీ చాలా మటుకు జరిగినాయి కాబట్టి దానిని ఒక సూచనప్రాయంగా తీసుకొని జాగ్రత్తలు తీసుకోవడంలో నష్టం లేదు. కారణము, ఈ సంవత్సరం దగ్గర ఒక 900 నుంచి 1000 మధ్యలో భూకంపాలు అక్కడ కనిపించినాయి. కాసిన ఇబ్బందులు కనిపించినాయి. కనిపించినప్పుడు జాగ్రత్త తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. కంటిన్యూ చేయండి. జాగ్రత్తలు అనేటటువంటివి తీసుకోవడం వల్ల ఎప్పుడు మనకు వచ్చే నష్టం లేదు. ఈమె చెప్పినటువంటివి 1-2 కాదండి, చాలా అనేక విషయాల్లో చాలా మటుకు నిజాలైనాయి. ఇక్కడ శాస్త్రీయ ఆధారం లేదు అంటే, శాస్త్రీయ ఆధారం అన్నిటికీ దొరకదండి. అన్నిటికీ శాస్త్రీయ ఆధారము ఉండాలి అనే మాట కూడా మనకు కుదరదు. ఎందుకు కుదరదయ్యా అంటే, ఒక గ్లాసుడు పాలు నేను తాగితే ఆ లోపలికి వెళ్ళి అది ఎన్ని రకాలుగా మార్పు చెంది బయటకు వస్తుంది అనేది పూర్తిగా సైంటిఫిక్ రీసెర్చ్లు కాలేదు. కాబట్టి ఏ విషయాన్నైనా మనం పూర్తిగా సైన్సే ఆధారపడాలి అనేటటువంటిది లేదు. ఇత పూర్వం ఉన్న ట్రాక్ రికార్డు తోటి మనస్సు అనేది చాలా గొప్పదండి. ఇప్పుడు ఒక కుక్క ఏకీభవిస్తున్నారా? ఇప్పుడు జోస్యం జరుగుతుందని అనుకుంటున్నారా? బికాజ్ మీరు కూడా ప్రముఖ జ్యోతిష్య పండితులు. సో ఏం చెప్తారు? ఈ జపాన్ పైన ఈ విపత్తు జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు జ్యోతిష్యము అనేది చాలా రకాలుగా చెప్పబడేదండి. అందులో ప్రశ్నాశాస్త్రాలు ఉంటాయి. కొన్ని పుట్టినప్పుడు ఉండేటటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు. కొంత సాముద్రికం చూస్తారు. ఇలా అనేక శాఖలుగా ఉంది. కానీ ఇట్లా ప్రత్యేకంగా ఒక సూచించడం అనేది చాలా విశేషమైనటువంటి కళ. అది కొంచెం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కానివ్వండి, లేదు పక్కన నాస్ట్రడామస్ కానివ్వండి, లేదు బాబా ఇట్లాంటి వాంగి లాంటి వాళ్ళు కానివ్వండి, కొంతమంది చాలా ప్రత్యేకమైనటువంటి దర్శనం చేయగలరు. ఎలా అంటే, ఇప్పుడు సునామీ వస్తుంది, నాకు మనస్సే ఉంది, ఆ పక్కన ఉండేటువంటి కుక్కకో పక్షికో జంతువుకో కూడా ఒకటే మనస్సు ఉంది. కానీ దాని మనస్సులో అది ఎర్లీగా రీడ్ చేయగలుగుతోంది. నా మనస్సులో నేను రీడ్ చేయలేకపోతున్నాను. ఏమిటి కారణము అంటే, ఆ విపత్తులకి సంబంధించినటువంటి లక్షణాలని గ్రహించగలిగేటటువంటి మానసిక స్థితి ఆ జీవులకు ఉంది అని. అంటే ఒక ప్రత్యేకమైన జీవికి, ఒక మనస్సుకి కొన్ని గ్రహించగలిగే శక్తి ఉంటుంది అని దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. దానికి డేటా సేమే, నాకు డేటా సేమే. మరి నేను గ్రహించలేకపోతున్నా, అది గ్రహిస్తోంది. కారణం ఏమిటి అంటే, మనస్సు చాలా గొప్పది. ఈ మనస్సు మీద కంప్లీట్ రీసెర్చ్ ఇప్పటిదాకా కాలేదు. కాబట్టి దీన్ని సైంటిఫిక్ శాస్త్రీయ ఆధారాలు అంటే, మనస్సు మీద పూర్తి రీసెర్చ్ కానప్పుడు శాస్త్రీయ ఆధారము అనేది ఎలా తీసుకుంటాం? ఇది ఒకటి చెప్పినటువంటి మనిషి చెప్పినటువంటివి పూర్వం జరిగినాయి. కాబట్టి జపాన్ ప్రభుత్వం అంతటిది కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటాం. జపాన్ ఏం చిన్న దేశం కాదు, టెక్నాలజికల్ గా చాలా అడ్వాన్స్డ్ దేశము. ఓ చిన్న దీంట్లో ఎలక్ట్రానిక్స్ లో వాళ్ళు చూశారు. మాలిక్యూల్స్, అమెరికన్ మాలిక్యూల్ కంటే కూడా విభిన్నంగా, జర్మన్ మాలిక్యూల్ కంటే విభిన్నంగా జపాన్ మాలిక్యూల్స్ ని చూసే లెవెల్లోకి వాళ్ళు డెవలప్ అయ్యారు. వాళ్ళు ఈ మాటని తీసుకొని బయట పరిశోధనా కేంద్రాలకి పంపిస్తే 80% ఛాన్సెస్ ఆర్ దేర్ అనేటటువంటి విషయం కూడా వాళ్ళకు వస్తోంది. లోపల సునామీ అయ్యే అవకాశం ఉందని, ఫిలిప్పీన్స్ కి దీనికి మధ్యలో జరిగే అవకాశం ఉందని, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఇది అవుతాయా కావా అంటే, మేము చూసేటటువంటి పద్ధతి, ఆ వాంగి చూసినటువంటి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు, మిమ్మల్ని అడగమంటున్నారు. ఈజ్ దర్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ఇండియా? అంటే ఈ జోస్యం బాబా వంగా చెప్పింది జపాన్ వరకే, ఇండియా పైన ఎక్కడ చెప్పినట్టుగా దాఖలాలు లేవు. సో ఇప్పుడు ఎక్కడైనా ఇండియాకి ఎఫెక్ట్ ఉంటుందా? ఎందుకంటే మన పక్కన అండమాన్లో కూడా నిన్న భూమి కంపించింది, అటువైపు బే ఆఫ్ బెంగాల్లో భూమి కంపించింది. అవును. అంటే ఒకటి చెప్తానండి, ఒక దగ్గర ఏదైనా పెద్ద డిజాస్టర్ జరుగుతుంది అన్నప్పుడు దాని ఇంపాక్ట్ డెఫినెట్ గా
చుట్టుపక్కల ఆ సముద్రానికి సంబంధించిన ప్రాంతాల్లో ఉంటుంది అలజడి వచ్చినప్పుడు. మనం సింపుల్ లాజిక్ తోటి ఆలోచిస్తే చాలు. ఇక జ్యోతిష్య పరంగా అనే పదం మీరు చెప్తే, నేను జ్యోతిష్య ఫలితాలు ఇవన్నీ చూడటము చెప్పడము ఇవి నేను అభ్యాసం పెట్టుకోలేదు. ఐ డూ రీసెర్చ్. నాకు జ్యోతిష్యం తెలిసినప్పటికీ ఈ విషయాల మీద నేను R&Dగా కూర్చొని చూసినటువంటిది లేదు. ఓకే, కానీ ఇక్కడ కామెంట్ ఖచ్చితంగా ఏంటంటే అక్కడికి వాయిస్ వస్తే ఆఫ్ హెచ్కే అని మనకి- కామెంట్ చేశారు, మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ గురించి కూడా ముందే చెప్పవచ్చు కదా ఈ జ్యోతిష్య పండితులు అని కామెంట్ చేశారు ఆయన. నేను చెప్తుంది అదేనండి. ముందే చెప్పొచ్చు కదా అనేటటువంటి పదం ఒకటి వాడతారు. ముందే చెప్పొచ్చు కదా అంటే మీకు ఏరోనాటికల్ ఇండస్ట్రీ ఎంత ఖర్చు పెడుతుందండి? ఒక సంవత్సరానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఖర్చు పెడుతుంది. దాని మీద R&Dకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఖర్చు పెడుతుంది. మెకానిజం తయారు చేసింది వాళ్ళు. ఈ పర్టికులర్ వెహికల్ ఇక్కడి నుంచి లాంచ్ అయ్యేది ఇంతసేపట్లో పడిపోతుంది అని ఏ సైంటిస్ట్ చెప్పాడండి? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్లు ఖర్చు పెట్టి R&D వాళ్ళ మిస్టేక్ వల్లే కదా అది పడిపోయింది. వాళ్ళని ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏది జ్యోతిష్యుని అడుగుతున్నాడో, సైంటిస్టులని ఇదే R&D ఎందుకు చేయట్లేదు, మీది తప్పు, మీరు ఇది కనుక్కున్నారు కానీ ఇది కనుక్కోలేకపోయారు అన్నరే. అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏమి జ్యోతిష్యానికి R&Dకి పెట్టట్లేదే. పైపెచ్చి ఎప్పుడైనా పొరపాటున చూద్దామంటే బూటకం వచ్చి కూర్చుండి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. సో నోరు తెరిచి ఒక వంక పెట్టడం అనేది ప్రపంచంలో చాలా ఈజీ. చాలా తేలిగ్గా వంక పెట్టేయచ్చండి దేన్నైనా, కానీ దాన్ని సమగ్రంగా బంగారేశ్వర గారు ఒక్కసారి హోల్డ్ లో ఉంటారా?